ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీకి భారత జట్టు తరఫున జెర్సీ రిలీజ్ అయింది. నిజానికి ఈ రోజు వైభవ్ సూర్యవంశీకి ఒక పండగ లాంటి రోజునే చెప్పాలి. భారత క్రికెట్ రంగానికి దొరికిన అద్భుతమైన ఆణిముత్యం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే టీమిండియాకు ఎంపికై సచిన్ రికార్డును బ్రేక్ చేశారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వండర్ కిడ్ ని బీసీసీఐ జాతీయ టీ20 జట్టులో చోటు కల్పించింది. ఈ సందర్భంగా ఇటీవల బీసీసీఐ రిలీజ్ చేసిన ఒక వీడియోలో తనకు సంబంధించిన జెర్సీ రిలీజ్ అయింది. అయితే ఆ జెర్సీని నార్మల్గా అయితే ఇవ్వలేదు, చాలా హంగామాతోనే ఇచ్చారు. అయితే టీమిండియాకు ఆడటం అనేది ప్రతి క్రికెటర్ డ్రీమ్ అనే చెప్పాలి. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ దాన్ని నిజం చేసుకున్నాడు. అయితే ఇక ఈ చారిత్రాత్మకమైన క్షణాలని టీమిండియా ప్రముఖ త్రో డౌన్ స్పెషలిస్ట్ అయిన రఘు చేతుల మీదుగా వైభవ్ తన తొలి అంతర్జాతీయ జెర్సీని అందుకున్నాడు. జెర్సీని అందుకున్న సూర్యవంశీ ఎమోషన్ అయిపోయాడు, కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఇటువంటి రోజు కోసం నేను ఎదురు చూసానా అంటూ చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయాడు. నిజానికి ఉదయం అంతా కూడా తన ప్రాక్టీస్ సెషన్స్ పూర్తయిన తర్వాత వైభవ్ సూర్యవంశీకి తన జెర్సీ అనేది చాలా స్పెషల్గా ఒక మంచి ట్రెడిషన్తో తన చేతికి వచ్చిందనమాట. అయితే వైభవ్ సూర్యవంశీ జెర్సీ నెంబర్ ఎంతో తెలుసా? 03. అయితే ఈ నెంబర్కి చాలా స్పెషల్ ఉందండి. అది ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే, ఈ నెంబర్ 3 జెర్సీని కేటాయించారు కదా. ఇది గతంలో ప్రతిష్టాత్మకమైన నెంబర్ జెర్సీని భారత దిగ్గజాలైన హర్భజన్ సింగ్, సురేష్ రైనా వంటి వాళ్ళు ఇటువంటి జెర్సీని ధరించారు. అయితే ఈ జెర్సీ ధరించిన తర్వాత హోటల్ రూమ్లో తను ఉన్నాడు కదా, ఒంటరిగా ఉన్నాడనమాట. అంటే వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఉన్నారు, బట్ వాళ్ళకి వేరే చోట బస ఏర్పాటు చేశారు. అయితే ఇక హోటల్ రూమ్లోకి తన జెర్సీ వచ్చేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కళ్ళెమ్మటి నీళ్లు పెట్టేసుకున్నాడు. ఏడుపు, బాధ, ఎమోషన్ అన్నీ ఒకేసారి వచ్చాయి అంటూ నా పరిస్థితి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదని అన్నాడు. అయితే ఇక తన మొదటి జెర్సీని రోహిత్ అలాగే కోహ్లీ ఇద్దరికి కూడా చూపించాలని అనుకున్నాడు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అనుకున్నాడట. కారణం ఏంటి అంటే, వైభవ్ సూర్యవంశీ చిన్నప్పటి నుంచి కూడా కోహ్లీ ఆటను చూసి పెరిగాడు. కోహ్లీ ఆట అంటే అంత ఇష్టం. కానీ ఎప్పుడైతే ఐపీఎల్లోకి వచ్చాడో తను రోహిత్ శర్మ మాటలకి, తన అప్రోచ్కి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇక రోహిత్, కోహ్లీ ఇద్దరు కూడా తనకి చాలా అంటే చాలా ఇష్టమని, వాళ్ళిద్దరి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ జెర్సీ వేసుకుని నాకు అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందని, కానీ నా ఫస్ట్ ఇంటర్వ్యూ జెర్సీ వేసుకుని ఇలా ఇవ్వటం నాకు చాలా ఎక్సైటింగ్గా ఉందని, ఎమోషనల్ అయిపోయి మాటలు రావటం లేదు అంటూ చిన్న బాబు నిజంగా చెప్పాలి అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు.